మహిళల ఉచిత ప్రయాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో సార్, దాని ద్వారా చాలామంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. అలాగే సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా లేకపోతే రమణ గారు చెప్పినట్టుగా పరోక్షంగా ఆటోల మీద ఇత మీద వాళ్ళ ఉపాధి మీద దెబ్బపడుతుంది అనేటువంటి మాట చెప్తే గతంలో కూడా మనం సభలో చెప్పుకున్నాం సార్. వాళ్ళను కూడా ఈ స్కీమ్లోకి తీసుకురావాలని చెప్పినాం సార్. అది కాకుండా సార్ ఇవాళ ఉదయమే అవకాశం ఉంటే మీరు మాట్లాడాలని చెప్పి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్, టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి సంపత్ ముదిరాజ్ గారు, హరికిషన్ గారు, ఇట్లా చాలామంది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే సార్, మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఏ డోకా లేదు సార్, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది, వీఆర్ అప్రిషియేటింగ్ సార్. కానీ ఆర్టీసీ కూడా సార్, ఆర్టీసీలో ఉన్నటువంటి ఇతర సమస్యలు సార్, అది బాగుంటేనే ప్రజలకు మనం మంచి చేయగలుగుతాం సార్. సో గవర్నమెంట్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి మాట చెప్పింది సార్. అలాగే అది పూర్తి చేస్తే బాగుంటుంది సార్. అలాగే వాళ్ళకు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి సార్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. సంబంధం లేదు, ఈ క్వశ్చన్తో సంబంధం ఉన్నదే అదే మాట్లాడతా సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆర్టీసీ మనం ఉచిత ప్రయాణం ఇవ్వాలంటే ఇది చక్కగా ఉండాలి సార్. ఎందుకంటే మనం గేదెకు పాలు పిండుకొని గడ్డేయకపోతే ఎట్లుంటుందో పరిస్థితి తమకు తెలియదు కదా సార్. సో అందుకోసమే సార్ ఈ మనం ఏదైతే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితేనే ఈ స్కీమ్ సజావుగా సాగుతుంది సార్. అందుకోసమే గౌరవ మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవ మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వం పక్షాన కొంత బాధ్యతగా ఈరోజు అసలు వాస్తవంగా మీ ద్వారా సభ్యులు గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాన్ని చెప్పగా నర్మగర్భంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అన్ని సందర్భాల లోపల. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సార్. దీని మీద సోషల్ మీడియాలు కానీ ఏదో మహిళలు కొట్లాడుకుంటున్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచే కార్యక్రమం కొనసాగుతున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉండేటువంటి ఒక మహిళ బంజారాయిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు గాంధీ భవన్ కాంగ్రెస్ ఆఫీసుల్లో, టీఆర్ఎస్ ఆఫీసుల్లో మేము అక్కడికి వచ్చేటాలకు ఉచిత భోజనం పెడుతుంటే పక్క హోటళ్లకు దెబ్బ తాకింది, గిరాకీ లేదంటే నేనేం చేయాలి అధ్యక్ష? నేను ఊబర్, ఓలా పెట్టినారు, మెట్రో తెచ్చినారు. ఇవన్నీ తెచ్చినప్పుడు దాని ద్వారా ఇంకేదైనా నష్టం జరిగిందంటే దానికి అర్థం లేదు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే. దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ఆటోలకు సంబంధించి ఒక మంచి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్లీ ఆటో కార్మికులు కూడా తెలంగాణకు సంబంధించి. కానీ ఆటోలు ఎక్కొచ్చి ఎన్నడూ ఆటో కూడా చూడనోళ్ళు ఆటోలో ఎక్కొచ్చి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాను అధ్యక్ష. ఆర్టీసీకి సంబంధించి అసలు నేను అంటే డోంట్ వాంట్ డూ పాలిటిక్స్, కానీ ఈరోజు ఆర్టీసీ బరువు మోయలేం అంటే బంద్ చేస్తామనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీ సంస్థ ఆపరేషనల్ ప్రాఫిట్కి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు హిస్టరీ సార్ సహాయం చేస్తూ ఉంది. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి ఆ రియంబర్స్మెంట్ వీళ్ళు అడుగుతున్నారు, నెలకు 300 కోట్లు ఇస్తారన్నారు, 400 కోట్లు ఇస్తారన్నారు కదంటే బల్క్ ట్రావెలింగ్లో మనం కూడా ఎక్కడన్నా ఒక 1000 కొంటామంటే ఒకటి కొన్నాం అనుకుని 1000 కొనడానికి రేటు తేడా ఉంటుంది. అది కూడా తెలియక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. ఇవాళ 1132 ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేదా ఉద్యోగ సంక్షేమం కొరకు చూసుకుంటే సార్, ఈరోజు గతంలో వీళ్ళు సిసిఎస్కు 664 కోట్ల బకాయిలు, ఆఖరికి వాళ్ళ కోఆపరేటివ్ సెస్ పైసలు కూడా బాకీ చేసినటువంటి పరిస్థితి సార్. దాన్ని 664 నుంచి 360 కోట్లకు తగ్గించడం ఇవ్వాలి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో అన్ని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కలుగజేసినాం.
ఏటూరు నాగరం పెద్దపల్లి దగ్గర లాంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి బస్ డిపోలు కొత్త ఇచ్చినాం 20,000 బస్ డిపోలు ఇక 3,038 పోస్టులను కొత్తగా క్రియేట్ చేసాం సార్. ఒక ఉద్యోగం ఇవ్వలే 10 ఏళ్ళలా ఒక్క కొత్త బస్సు కొనలే. ఇవాళ 2,708 బస్సులు కొన్నాం. పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా ఇవాళ కూడా నేను గౌరవ సభ్యులకు మీరు ఇటు శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ ఇంకే ప్రజాప్రతినిధులు కానీ కొత్త రూట్ కనెక్టివిటీ ఈ బాబు మా ఊరికి బస్సు వస్తలేదని చెప్తే తప్పకుండా వీలైనంత తొందరలో మీరు బస్సు వేయమంటారు. బస్సులో ఎవరు ఎక్కకుండా పూర్తిగా కనీసం మినిమం రెవెన్యూ అట్లీస్ట్ 50% ఆక్యుపెన్సీ లేకపోతే బస్సు నడపడం ఇదే చారిటీ కాదు. కాబట్టి కొంత ఆక్యుపెన్సీ మీరు అక్కడ మరి మళ్ళీ మీరు బస్సు వేయగానే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి మరి పెద్దలు ఎల్రమ్మ గారిని ఎవరో కలిసి మా దగ్గర ఆటోకి గిరాకీ పడి పోతారు. నేనేం చేయలేను సార్. బస్సు కావాలి, ఆటో గిరాకీ ఉండాలంటే మరి ఈ రెండు కూడా సైమల్టేనియస్గా కలవి. కాబట్టి అందుకు సంబంధించిన ఇష్యూ లోపల కూడా మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకోండి. అంతేకాదు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. 1132 కార్మిక నియామకాలు ఇచ్చింది. 17 కోట్ల రూపాయలతోటి తార్నాక హాస్పిటల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళ